ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించారు రెహమాన్. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, భారతదేశం తనకి స్ఫూర్తి అని, గురువు అని, నివాసం అంటూ రెహమాన్ అంటున్నారు. సంగీతం ఎప్పుడూ తనను భారతీయ సంస్కృతి విలువలతో అనుసంధానించే ఒక సాధనంగా నిలిచిందని, తనకు దేశాన్ని గౌరవించడం, సేవ చేయడం మాత్రమే తెలుసు అంటూ రెహమాన్ అంటున్నారు. దేశంలోని సంస్కృతులు, సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకొచ్చానని, తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వక్రీకరించకుండా అర్థం చేసుకోవాలంటూ రెహమాన్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా మా తుజే సలాం పాటను షేర్ చేసి ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తున్నారు. అయితే రెహమాన్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. గత 8 ఏళ్లలో బాలీవుడ్లో ఒక పవర్ షిఫ్ట్ చోటు చేసుకుందని, ఒక సృజనాత్మకతకు ప్రాధాన్యంతో తగ్గిపోయిందని, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వనటువంటి వ్యక్తుల చేతుల్లోకి పూర్తిగా బాలీవుడ్ అంతా వెళ్ళిపోయిందని, మతపరమైన అంశాలు కూడా తనకు అవకాశాలు రాకుండా చేశాయి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. అంటే ఒక పవర్ షిఫ్ట్ జరగడం, కొంత మతపరమైనటువంటి శక్తుల ఇన్వాల్వ్మెంట్ బాలీవుడ్లో పెరగడం, పూర్తిగా వారి చేతుల్లోనే ఈ పవర్ అంతా ఉండడంతో తనకు కొంత అవకాశాలు తగ్గాయని, అయితే తాను ఎప్పుడూ పూర్తి స్థాయిలో కమిటెడ్గా ఉంటానని, చివరికి అవకాశాలు అదే తీసుకొస్తుందని, ఇలాంటివన్నీ తాను నమ్మనంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి చాలామంది హిందూ సంఘాలు రెస్పాండ్ అయ్యారు. కొంతమంది బీజేపీ ప్రముఖులు మాట్లాడారు, రఘునందన్ మాట్లాడారు, అలాగే కంగనా రనౌత్ ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. చాలామంది రెహమాన్ నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపో అంటూ కామెంట్స్ చేశారు. లేదంటే మన దేశంలోని మన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమో ఆఫర్స్ రావడం లేదన్న ఫ్రస్ట్రేషన్లో, సక్సెస్ రావడం లేదన్న ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నాడు, ఏదో కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నారని మరికొంతమంది మాట్లాడుతున్నారు. లేదంటే మరికొంతమంది ఇంకొంచెం హార్ష్గా మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే దట్ కామెంట్స్ ఆన్ స్క్రీన్. ఈ అంశానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇంత దిగజారి మాట్లాడడం అవుతున్నదో ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయనకు అన్ని భాషల్లో, అది హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, మరి మలయాళంలో కానీ, అన్ని భాషల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు మతంతో సంబంధం లేకుండా ఆయన అన్ని రకాలుగా ప్రోత్సహించారు. ఆయన అందించినటువంటి సంగీతాన్ని అందరూ కూడా మరి ఏ రకంగా ఆస్వాదించారో మనకందరికీ తెలుసు. ఆయన ఒక కాలంలో అన్ని భాషల్లో కూడా ఇండియాలోని నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా వెలుగొందాడు. అనేకమైనటువంటి ప్రముఖ సినిమాలకు ఆయన సంగీత దర్శకుడుగా కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనతో అనేకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయనకు బాధ్యతలు ఇచ్చి మరి సంగీతం దర్శకుడుగా ఆయన సహాయం తీసుకున్నాం మేము. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా మాట్లాడడం అవుతున్నదో దురదృష్టకరము. ఆయనను ప్రోత్సహించినప్పుడు కానీ, ఆయన నెంబర్ 1 డైరెక్టర్ ఉన్నప్పుడు కానీ ఆయన ముస్లిం అనో హిందూ అనో కాదు, ఆయన హిందువుగా ఉండి ముస్లిం కన్వర్టెడ్ అనో ఎప్పుడు కూడా ఆయన చూడలే ప్రజలు. ఆయనలో ఒక కళాకారుని చూశారు, ఒక సంగీత దర్శకుడిని చూశారు. కాబట్టి ఈరోజు సినిమా ఫీల్డ్లో కానీ అనేక రంగాల్లో కానీ ఒక్కొక్క కాలంలో కొంతమంది ఉంటారు, ఎవరు ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. చాలామంది సినిమా ఇళయరాజా గారు కానీ లాంటి వ్యక్తులు చాలామంది హిందీలో అనేక భాషల్లో కూడా సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇదొక నదీ ప్రవాహం లాంటిది కళ. అటువంటిది నేనే శాశ్వతంగా ఉండాలి, నాకే రావాలి, కాబట్టి నేను హిందూ కాబట్టి ముస్లిం కాబట్టి నాకు రావటం లేదు అనేది దిగజారి మాట్లాడమవుతున్నదో తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రకమైనటువంటి భాష ఏదైతున్నదో ప్రజలను విభజించేటువంటి భాష, దీన్ని వెంటనే ఏఆర్ రెహమాన్ ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరే అన్నారు కదా జాతీయ అవార్డులు ఎందుకు వచ్చాయి? జాతీయ అవార్డులు ముస్లిం అని వచ్చాయా? ఒక కళాకారుడు వచ్చాయి. కాబట్టి ఒక కళాకారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత నెంబర్ 1గా ఒక కాలంలో ఈ యొక్క దేశంలో సంగీత దర్శకుడు పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రజలను విభజించే విధంగా మాట్లాడము ఏ మాత్రం మంచిది కాదు, సమాజానికి కీడు కలిగించేటువంటి చర్య. దీన్ని వెంటనే క్షమాపణలు చెప్పి ఏఆర్ రెహమాన్ తాను చేసినటువంటి వాక్యాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు.
అది వారికి నచ్చకపోతే. ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు. అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని. పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, తినే తిండి ఒకటి పాడే పాట ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. డోంట్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ స్టేట్మెంట్స్. ఈ హ్యాస్ టు విత్డ్రా సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ హ్యాస్ టు అపలైజ్. ఈ దేశ ప్రజలందరికీ ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణ చెప్పాలి. నేను ముస్లిం అయినందుకే నాకు అవకాశాలు వస్తలేమంది, నీకు రాని అవకాశం ఏంది? ఈ భూమండలం మీద ఉన్న అన్ని అవకాశాలు నీకు వచ్చినాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అందుకనే మన చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన మీలాంటి పెద్దల కోసమే. మీరు కావాలంటే అక్కడికి పోండి, అక్కడ పోయి మ్యూజిక్ కొట్టుకోండి, బాగుంటుంది. కేవలం కిషన్ రెడ్డి, రఘునందన్ మాత్రమే కాదు, కంగనా రనౌత్ రెస్పాండ్ అయ్యారు. జాతీయ స్థాయి బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో చాలామంది చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ప్రజల్లో కూడా ఈ విషయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఖాన్స్ త్రయం మొత్తం పూర్తిగా బాలీవుడ్ను హస్తగతం చేసుకున్నారని, వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉందని, వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుందని, మిగతా వాళ్ళకి అవకాశాలు లేవంటూ చాలామంది మాట్లాడారు. ఇప్పుడు రెహమాన్ లాంటి వాళ్ళేమో ఇక్కడ ఏదో కొంత మతపరమైనటువంటి శక్తులు ఎంటర్ అయ్యాయని, తాను ముస్లిం కాబట్టి తాను ఈ మతంలో ఉండడం వల్ల తనకు అవకాశాలు రాలేదు అన్నట్లుగా ఆయన మాట్లాడడం కానీ, ఒక ఈ పవర్ షిఫ్టింగ్ అనే దానివల్ల చాలా నష్టపోయానని, అయినా సరే తానేం భయపడట్లేదంటే ఇలా మాట్లాడడం వల్ల ఈ విషయంలో చాలా రకాల చర్చలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఆయన ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యారు. కానీ గతంలో ఎప్పుడూ పెద్దగా కాంట్రవర్సీస్ జోలిపోయిన వ్యక్తి కాదు. కాంట్రవర్షియల్ టాపిక్స్ మీద మాట్లాడడం కానీ, లేదంటే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం కానీ, ఇలాంటివి పెద్దగా రెహమాన్ విషయంలో మనం చూడం. పబ్లిక్ ముందుకి పెద్దగా రారు, ప్రెస్ మీట్స్ ముందు అలాంటి వాటికి అటెండ్ అయ్యారు, ఇంటర్వ్యూస్కి పెద్దగా అటెండ్ అవ్వరు, ఏదో కాన్సర్ట్స్ చేసుకుంటుంటారు, లేదంటే మ్యూజిక్ చేసుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఇంత దుమారాన్ని రేపాయి. అసలు ఆయన ఏమంటున్నారు వీటి మీద? ఈ విషయం మీద ఆయన మళ్ళీ రెస్పాండ్ అయ్యారు, తనని తప్పుగా అర్థం చేసుకున్నారు అంటున్నారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో ఆయన మాటలోనే చూద్దాం. Has always been my way of connecting, celebrating and honoring our culture. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood, but my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. I feel blessed to be Indian, which enables to create a space which always allow freedom of expression and celebrates multicultural voices. From nurturing Jala, presented at the Wave Summit in front of the Honorable Prime Minister and Ruhinur, to collaborating with the young Naga musicians to create a string orchestra, to mentoring the Sunshine Orchestra, also building Secret Mountain, India's first multicultural virtual band, and the honor of scoring Ramayana alongside Hans Zimmer. Each journey has strengthened my purpose. I remain grateful to this nation and committed to music that honors the past, celebrates the present, and inspires the future. Music. సో మ్యూజిక్ అనేది తనకెప్పుడు ఒక మీడియంగా ఉపయోగపడిందని, ఎన్నో సంస్కృతుల్ని, సంప్రదాయాలని మేళవించి సెలబ్రేట్ చేసుకోవడానికి మ్యూజిక్ తనకు ఉపయోగపడిందని, కమ్యూనికేట్ అవ్వడానికి తనకి మ్యూజిక్ ఎంతో ఉపయోగపడిందని, అట్ ది సేమ్ టైం ఇదే వీడియోలో ఆయన మాట్లాడుతూ చెప్పారు,